అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అహ్మదాబాదు విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ విమానం కొలాప్స్ అయినప్పుడు, క్రాష్ అయినప్పుడు, బీజే మెడికల్ కళాశాల ఆ భవనం మీద కుప్పకూలిపోయినప్పుడు, బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ బిల్డింగ్స్‌లో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఎంత భయానక వాతావరణం అక్కడ క్రియేట్ అయింది. ఈ వీడియోలో ఇక్కడ క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఆ సమయంలో ఇక్కడ కిందనున్న వాళ్ళు వీడియో తీశారు. తమ మొబైల్ ఫోన్‌లలో వీడియోను బంధించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తున్నాము. ఈ పక్క బిల్డింగ్ మీద ఒక్కసారిగా విమానం కొలాప్స్ అయ్యి క్రాష్ అయ్యి పడిపోయింది. మంటల్లో కాలిపోయి 241 మంది చనిపోయిన పరిస్థితి. దానికి ఆనుకునే ఇంకొక భవనం ఉందండి. ఈ భవనంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఈ భవనంలో సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులు కిందకి దిగటానికి అటువైపు నుంచి వెళ్ళలేరు. ఎందుకంటే బాగా పొగ ఆవరించి ఉంది. ఏమి విజువల్ కనిపించట్లేదు. తర్వాత మంటలు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇటువైపు నుంచి, పక్క నుంచి. ఆ మంటల ధాటికి, ఆ వేడి ధాటికి అటు వెళ్ళని పరిస్థితి. ఇక ఓన్లీ ఒకే ఒక గత్యంతరం ఏందంటే, ఒకే ఒక దారి ఏందంటే కిందకి దూకాలి. ఎలాగోలా కిందకి ఇట్లా జారుకుంటూ అన్నా రావాలి. అదే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్‌గా ఈ విజువల్స్‌లో చూడొచ్చు. అదిగోండి ఒకళ్ళు ఏ విధంగా జారి పడుతున్నారు కిందకి. కొంతమంది గాయాలు కూడా అయినాయి. చూసారా? చూసారా? ఒకదాని తర్వాత ఒకళ్ళు ఇట్లా పట్టుకొని కిందకి దిగుతున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక ఏకంగా ఒకళ్ళిద్దరు దూకేశారండి. కొంతమందైతే తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కిందకి దూకడం వల్ల కాళ్ళు పూర్తిగా కొట్టుకుపోయినాయి. కిందకి ఒక్కసారిగా పడటం వల్ల మోకాళ్ళన్నీ కూడా ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మూడో ఫ్లోర్ నుంచి, నాలుగో ఫ్లోర్ నుంచి ఇక వాళ్ళకి ప్రాణాలు కాపాడుకోవాలంటే దిగాల్సిందే. కొంతమంది అవి సువ్వల్ని పట్టుకొని దిగే ప్రయత్నం చేశారు. కొంతమందైతే అది అట్లా దిగడం రాక దూకేశారు. కాళ్ళు ఇరగ్గొట్టుకున్న పరిస్థితి ఉంది. సో, అంతటి ఒక భయానక వాతావరణం అక్కడ క్రియేట్ అయింది. విమానం ఎప్పుడైతే కూలిపోయిందో, అక్కడ కూలిపోయిన బిల్డింగ్‌లో ఇప్పటివరకు 30 మందికి పైగా వైద్య విద్యార్థులు, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారండి. ఇంకా చాలామంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విమానంలో ఉన్న 241 మంది 1,20,000 లీటర్ల ఇంధనం బ్లాస్ట్ అయ్యేసరికి, మండేసరికి అందరూ కూడా చనిపోయిన పరిస్థితి. ఒకే ఒక్కడు మృత్యుంజయుడిలాగా విశ్వాస్ కుమార్ రమేష్ అతను ఒక్కడే బతికాడు. అతనితో ప్రధానమంత్రి మోదీ కూడా మాట్లాడారు. ఆ వివరాలు కూడా కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎంత ఘోర విషాదం మిగిల్చింది చూసారా? సో, ఇలాంటి భయానకమైనటువంటి సిట్యుయేషన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. హాస్టల్ భవనంలో పక్క బిల్డింగ్స్‌లో ఉన్నవాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏ విధంగా దూకేశారో కూడా మీరు ఒక స్క్రీన్‌లో కనిపిస్తున్నటువంటి విజువల్‌లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇంకా ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరిగితే ఏంటి పరిస్థితి? దీని మీద చాలామంది ప్రయాణికుల్లో ఒక ఆవేదన ఉందండి. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత చాలా విమానాలు మనం చూస్తా ఉన్నాం. చాలా రకాలుగా సాంకేతిక సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఎప్పుడైతే వార్తలు బయటకు వస్తా ఉన్నాయో, సాంకేతిక సమస్య కారణంగా టేక్ ఆఫ్ అయిన వెంటనే ఒక గంటలోపు మళ్ళీ రన్‌వే మీదకి వచ్చేసింది. సాంకేతిక సమస్య కారణం వల్ల మరొక విమానం అలా టేక్ ఆఫ్ అవ్వటానికి టైం తీసుకుంటుంది. గంటల కొద్దీ ఇక్కడ రన్‌వే మీదే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొక కారణం చేత ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో పొగలొస్తా ఉన్నాయని చెప్పి మరొక వార్త వింటా ఉన్నాం. అంటే ఒక ఘటన జరిగిన తర్వాత ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా చూస్తా ఉంటే విమానం ఎక్కాలంటే భయపడిపోతున్నారు. ఇంతకుముందు ఈ ప్రమాదం జరక్కముందు ఎలాంటి ఆలోచన లేకుండా చాలా క్లియర్‌గా మైండ్ ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేశారు గానీ, ఇప్పుడు విమానంలో వరుసగా వస్తున్నటువంటి ఈ సమస్యలు తలుచుకుంటే, ముఖ్యంగా బోయింగ్ 787లో ఎక్కువగా ఇయి జరుగుతున్నాయి. సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. విమానం ఎక్కొద్దు, మనం రోడ్డు మార్గానన్నా పోదాం. లేదంటే కొంత టైం తీసుకుందాం. విదేశాలకు ఎటన్నా పోవాలంటే కొంత టైం తీసుకొని పోదాం అని చెప్పి ఆ భయంతో చాలామంది ఎక్కట్ల. సో, డెఫినిట్‌గా ఈ ఈ ఫోబియా అయితే ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసే విజువల్‌ని బట్టి అర్థమవుతుంది. ఎంతటి ఘోర పెను విషాదాన్ని మిగిల్చిందో, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు ఎంత భయానకంగా ఉన్నాయన్నది కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.